గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి డిఏడిఆర్ అయితే విడుదలైంది. ఎంత పర్సెంట్ మనకి డిఏడిఆర్ విడుదలైంది అన్నదానికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకి అని చెప్పి మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం. పెన్షనర్స్కి భారీగా లబ్ధి అయితే చేకూరనుంది. ప్రభుత్వ ఖజానాపై ఏట 6,791 కోట్లు అయితే అదనపు భారం అయితే పడినది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కొత్తగా ఆమోదించిన డిఏడిఆర్ ఫార్ములా ప్రకారం ఈ పెంపుదల అయితే ఉంది. ప్రతి ఏడాది డిఏను 2 సార్లు ప్రకటిస్తారు. జనవరితో పాటు జూలైలో డిఏ అయితే ప్రకటిస్తారు. ఈసారి కాస్త ఆలస్యం అయితే అయింది. చూస్తున్నాం. మనకి సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు వెల్లడించడం జరిగింది. డిఏడిఆర్ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై 6,791 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పడమే జరిగింది. ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి మనకి బేసిక్ పేలో మనకి డిఏని అయితే విలీనం కావడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం. ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 2026 అంటే ఈ సంవత్సరం జనవరి 1 నుంచే ఈ యొక్క డిఏ పెంపునకు సంబంధించి అమల్లోకి అయితే వస్తుందని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది. చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. క్యాబినెట్ కూడా దీనికి సంబంధించి ఆమోదించింది, మనకి అమలు చేయబోతూ ఉంది. ముఖ్యంగా ఈ డిఏ పెంపు వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి అదనంగా మనకి అమౌంట్ అయితే అకౌంట్లో జమ కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.